वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्। नन्दनन्दन वेणुनाद विनोद मुकुन्द कुन्द मन्दहास गोवर्धनधर नन्दनन्दन वेणुनाद विनोद मुकुन्द कुन्द मन्दहास गोवर्धनधर राम राम गोविंद रविचन्द्रलोचना काम काम कलुषा विकारा विदूरा राम राम गोविंद रविचन्द्रलोचना काम काम कलुषा विकारा विदूरा धाम धाम विभव प्रताप रूप धनुज निर्धूम धाम करणा चतुरा भवभञ्जना नन्दनन्दन वेणुनाद विनोदा मुकुन्दा कमल कमलवास कमलरमण देवोत्तमो तमो गुणा सतत विदूर कमल कमलवास कमलरमण देवोत्तमो तमो गुणा सतत विदूर प्रमदानुभव भावकरण सुमुखा सुधानंद शुभारंजना नंदनंदन वेणुनाद विनोद मुकुंद कुंद मंदहास गोवर्धनधर परमा परात्पर परमेश्वर वरदा वरदावना वासुदेव परमा परात्पर परमेश्वर वरदा वरदावना वासुदेव चिर चिर घन नघ श्री वेंकटेश्वर चिर चिर घन नग श्री वेंकटेश्वर नरहरि नाम पन्नग शयना नंदनंदन वेणुनाद विनोद मुकुंद कुंद मंदहास गोवर्धनधर नंदनंदन वेणुनाद विनोद मुकुंद कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं नौमि नारायणं हरिं శ్రీమన్నారాయణుని అవతారములు దశావతారాలని ఇంకా అనేకమైనటువంటి అవతారాలుగా స్వామివారి చెప్పేటువంటి విధానము శ్రీమన్నారాయణుడు విశ్వానికి పోషణకర్తగా చెప్పేటువంటిది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, విశ్వనాథుడు, విశ్వ పోషకకర్త, విశ్వ సృష్టికర్త, మాయాపతియకు సర్వేశ్వరుని యొక్క ఆశ్రయంలో ఏర్పడ్డటువంటి జగత్తు. ఈ జగత్తులో మరి తామసికాంశముగా ఏర్పడేటువంటి రాక్షసాంశముగా పుట్టేటువంటి జీవులు విశ్వాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి, సాధువులను బాధిస్తూ ఉంటాయి, హింసిస్తూ ఉంటాయి. అలాంటి దుష్టులను సంహరించి శిష్యులను కాపాడేటువంటి విధానముగా సర్వేశ్వరుడు ఈ లోకములోకి రావటాన్ని అవతారము అనేటువంటి మాటగా చెప్పుకొస్తారు. అవతార సిద్ధాంతాన్ని కొంతమంది అంగీకరించే విధానం కాకపోయినప్పటికీ కూడా భగవద్గీతలో స్వయంగా స్వామివారే తన యొక్క అవతార సిద్ధాంతాన్ని గురించి ప్రస్తావించడం జరుగుతుంది. 4వ అధ్యాయంలో అర్జునుడు అడిగిన ప్రశ్నకు పరమాత్మ అజోపి సన్న వ్యయాత్మ భూతానాం ఈశ్వర అపి సన్ అజహాపి, నేను పుట్టుక లేనివాడను అన్నాడు. సర్వేశ్వరునికి పుట్టాల్సినటువంటి యొక్క అవసరం లేదు. ఎందుకంటే లోకంలో జీవులు పుడుతున్నాయి అని చెప్పనంటే వారి వారి కర్మలు, గత జన్మలలో చేసుకున్న కర్మలు తిరిగి మరలా ఈ లోకంలో వాళ్ళకు ఈ దేహాలు అనేటువంటి వస్తూ ఉంటాయి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించగా ఎవరికైనా తప్పదన్న అన్నట్లుగా ఈ ప్రకారంగా లోకంలో జీవులు తాము సుకృతములు, దుష్కృతములు, పుణ్యములు, పాపములు అనేటువంటివి చేయటం కారణంగా అట్టి ఆ కర్మలు ఈ జీవుణ్ణి జన్మలకు లాక్కొస్తూ ఉన్నాయి. మనం వద్దనుకున్నా కానీ లోన ఉన్న కర్మలు అవి ఊరుకునేటువంటివి కావు. కాబట్టి ప్రకారంగా తప్పనిసరిగా లోకంలో జీవులు దేహములు ధరించి ఆయా దేహములలో గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య సంబంధ కర్మ కానీ పాప సంబంధ కర్మ కానీ ఆ రెండింటినీ కూడా సుఖదుఖాల రూపంగా అనుభవించాల్సినటువంటి యొక్క ఆవశ్యకత. కాబట్టి ఈ విధముగా మరి ఈ జన్మ సిద్ధాంతం అనేటువంటిది ప్రధానముగా చెబుతున్నటువంటి అంశము అది జీవులకు మాత్రమే వర్తింపబడేటువంటి అంశం. జననములేక కర్మముల జాడల బోక సమస్త భర్తనుడగు చక్రికిన్ కవులు దార పదంబుల వినుతులు చేయుచుందురు జన్మ కర్మముల్ జీవునికి చెప్పిన కైవడి. కాబట్టి జన్మ కర్మములు అనేటువంటివన్నీ కూడా జీవునికి చెప్పేటువంటి విధానం. జననము లేక కర్మముల జాడల పోక సమస్త చిత్తవర్తనుడగు చక్రికిన్, సమస్త మానవుల హృదయాలలో ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఈశ్వర సర్వభూతానాం హృదయదేశ అర్జున దేశది సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వైః అహం వేదవేద్యః. సర్వస్య చాహం హృది సన్నివిష్టః, సమస్త జీవుల హృదయాలలో ఉన్నటువంటి యొక్క చక్రి భగవంతుడు. కాబట్టి ఆయనకు ఈ జన్మ అనేటువంటి విధానం లేదు. ఎందుకంటే మరి ఆ వెనకాల కర్మవాసనలు అనేటివి ఉంటే కదా, కర్మవాసనలు అనేటువంటివి ఉన్నప్పుడు తప్పనిసరిగా జన్మలు అనేటువంటివి జీవులకు వచ్చే తీరతాయి. జాతస్య హి ధ్రువో మృత్యు. కాబట్టి ధ్రువం జన్మ అనేటువంటి విషయం అది జీవుల పట్ల వర్తిస్తున్నటువంటి యొక్క విధానం. మరి సర్వేశ్వరుడు అని చెప్పనంటే ఆయనకు జన్మ అనేది లేదు. ఆయన కావాలి అని తీసుకుంటే వస్తుందన్నమాట, ఆయన సంకల్పం.
ఏకోహం బహుశ్యాం, ఏకోహం అహం ఏకహ, ఒక్కడనై ఉన్నటువంటి యొక్క నేను అనేక రూపములు అగుదునుగాక అని చెప్పిన సంకల్పం కలిగింది ఆయనకి. అట్లాగా స్వమాయయా సంభవామి, తన యొక్క మాయ అనేటువంటి దాన్ని ఉపకరణంగా చేసుకుని ఆయన లోకంలోకి వస్తున్నాడే కానీ మనలాగా పుట్టాల్సినటువంటి యొక్క ఆవశ్యకత ఆయనకి లేదు. ఆయన సమస్త విశ్వనాయకుడు, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలకు ఈశ్వరుడు, శాసకుడు. ఆ విధముగా ఉన్నటువంటి యొక్క స్వామి సామాన్య జీవులలాగా పుట్టాల్సినటువంటి యొక్క ఆవశ్యకత లేదు. ఆయన సంకల్ప మాత్రముగా దేహములు తీసుకునే విధానంగా ఆయనకు అట్టి స్వతంత్రత అనేటువంటిది ఉంటుంది సర్వేశ్వరునికి. మహాత్ముల విషయంలో కూడా ఇది చెబుతారు. మహాత్ములు, జ్ఞానులు, బ్రహ్మవేత్తలుగా ఉన్నటువంటి వారు లోకంలో ఎంతో ఉపకారం చేస్తారు, జ్ఞాన ప్రబోధం చేస్తారు, శిష్యులకు మంచి మార్గం తెలియజేస్తారు, మోక్ష మార్గం తెలియజేస్తారు. ఈ ప్రకారంగా వారు లోకహితార్థమై వారి జీవితం కొనసాగుతుంది. మరి ఆ ప్రకారంగా ఉన్నటువంటి వారు ఒకవేళ ఆయువు తీరిపోతే వారు చేసేటువంటి యొక్క కార్యం ఇంకా కొనసాగాలనేటువంటి తలంపుతో తిరిగి మరలా దేహాన్ని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధపడతారు, సంకల్పం చేస్తారు. మళ్ళా ఈ లోకంలోకి వచ్చి జ్ఞానపరబోధం చేయాలి, తత్వజ్ఞానాన్ని బోధించాలి, అందరికీ మోక్ష మార్గం తెలియజేయాలి. అందరూ అజ్ఞానంలో మునిగి ఉన్నారు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, అజ్ఞానం చేత ఆవహింపబడి ఉన్నటువంటి వారు తేన ముహ్యంతి, అందరూ కూడా మోహములో మునిగి ఉన్నారని అంటుంది భగవద్గీత. తేన ముహ్యంతి, ముహ్యంతి అంటే మోహం, ఉన్నది ఒకటైతే ఇంకో రకంగా భావించుకోవటం, సత్యాన్ని అసత్యముగా, అసత్యాన్ని సత్యముగా తలంచే విధానముగా ఉండటమే మోహం. అందువల్ల లోకంలో అందరూ కూడా ఈ యొక్క మోహ సాగరములో మునిగి ఉన్నారనేటువంటి మాట. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది వాస్తవము, ఏది అవాస్తవమో, దేనిని జీవితంలో సాధించుకోవాలో, దేనిని వదిలిపెట్టాలో, ఏది బంధము, ఏది మోక్షము, ఏది ఆత్మో, ఏది అనాత్మో అనేటువంటి విషయాలలో పూర్తిగా విఫలులై అజ్ఞానులై ఉన్నటువంటి విధానములో ముహ్యంతి, మోహములో మునిగి ఉన్నారు. కనుక సత్య మార్గంలో నడవలసింది పోయి అసత్య మార్గంలో పోతూ ఉన్నారు. సత్య స్వరూపాన్ని చేరుకోవాల్సింది పోయి అసత్య స్వరూపాలని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఈ నానా రకాలై ఉన్నటువంటి యొక్క భ్రమలలో మునిగిపోయి జీవితాన్ని దానికోసంగా నడుస్తూ ఉన్నటువంటి విధానముగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మానవులందరూ కూడా అజ్ఞానాంధకారములో ఉన్నట్లుగా భగవద్గీత బోధిస్తున్న అంశము. కాబట్టి కనుక వారికి మంచి మార్గాన్ని తెలియజేయాలి, మంచి మార్గంలో ప్రయాణింపజేయాలి, వాళ్ళకు మోక్ష మార్గం కలిగించాలి, జ్ఞానబోధ చేయాలనేటువంటి తలంపు మహాత్ములలో ఉంటుంది. కాబట్టి వారు కూడా ఈశ్వరాంశ కలిగి ఉన్నటువంటి వారే. వారు ధ్యానము చేత, నివృత్తి మార్గము చేత మలిన సాత్వికమై ఉన్నటువంటి అవిద్యను అంతరింపజేశారు. కాబట్టి శుద్ధ సాత్వికమగు మాయ, శుద్ధ సాత్విక విద్య కలిగి ఉండటం కారణముగా ఆ విద్యను ఉపాధిగా, ఆ ఉపాధిను ఆసరాగా చేసుకుని వారు ఉపాధిని తీసుకోవటం అన్నమాట. అనగా మలిన సాత్విక అవిద్యతోనూ ఉపాధి వస్తుంది, శుద్ధ సాత్విక విద్యతో కూడా ఉపాధి వస్తుంది. సర్వేశ్వరుని విషయం చూసినట్లయితే ఆయన శుద్ధ సాత్విక విద్య అనేటువంటి దాన్ని ఆసరాగా చేసుకుని ఆయన ఉపాధి తీసుకుంటున్నటువంటి విధానం, అదే అవతారము అని చెప్పి అన్నారు. అవతారానికి జన్మకు తేడా ఉన్నది. జన్మ అనేది ఏంటంటే అజ్ఞానాంధకారంలో మునిగి, దేహ వ్యామోహాలలో మునిగి, వాస్తవం తెలియకుండా అనేక కర్మలు చేసి ఆ కర్మానుగుణ్యముగా ఈ లోకంలోకి వచ్చే విధానాన్ని దాన్ని జన్మ అంటారు. కానీ మహాత్ములు తమ యొక్క సాధన చేత మాలిన్యములు కడిగి వేసుకున్నారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ, ఋషయ ఋషీశ్వరులు క్షీణ కల్మషాహ, సమస్త కల్మషాలు కడుక్కున్నారు. కాబట్టి వాళ్ళలో విద్య అనేది ఏర్పడి ఉంటుంది.
అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే. విద్య ద్వారా అమృత ప్రాప్తిని పొంది ఉన్నారు కాబట్టి కనుక వారికి విద్య అనేటువంటి శుద్ధ సాత్విక మాయ అంటారు, శుద్ధ సాత్విక విద్య అంటారు. అది ఉపాధిగా కలిగి ఉన్నటువంటి మహాత్ములు కూడా ఈశ్వర స్వరూపులే కాబట్టి మనం వారిని ఆరాధిస్తాము, సేవిస్తాము, పూజిస్తాము. అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, ఆత్మ నివేదనము ఇవన్నీ కూడా శిష్యులు గురువులకు అర్పించేటువంటి విధానముగా సేవలు చేస్తారు. ఎందుకంటే వారు ఈ మలిన సాత్విక అవిద్యను అధిగమించి శుద్ధ సాత్విక విద్యను పొంది ఈశ్వర స్వరూపులై ఉన్నారు కాబట్టి. పరమాత్మ కూడా భగవద్గీతలో మరి జ్ఞానీతు ఆత్మయేవా అనే మాట పరమాత్మయే స్వయంగా చెప్పాడు. జ్ఞానీతు జ్ఞాని అయితే ఆత్మయేవా నేనే అన్నాడు. ఈశ్వరుడు కనుక నేనే అంటాడు. అందువల్ల మరి ఆ యొక్క శుద్ధ సాత్వికత యోగము ద్వారా, ధ్యానము ద్వారా, యోగ సమాధి ద్వారా వాళ్ళు శుద్ధ సాత్వికతను పొంది ఈశ్వరాంశగా ఉన్నారు కాబట్టి ఏ యొక్క సర్వేశ్వరుడు లోకోద్ధరణ కోసముగా ఆయన గారు దేహం ధరించి లోకంలోకి వస్తా అని చెప్పని అంటూ ఉన్నాడో, సమాయయా సంభవామి, నా యొక్క మాయను ఆసరాగా చేసుకుని లోకంలోకి వచ్చి లోకోద్ధరణ చేస్తా అని చెప్పని ఎట్లా సర్వేశ్వరుని యొక్క సంకల్పమై ఉన్నదో అట్టి సర్వేశ్వరుని యొక్క అంశతో ఉన్నటువంటి యొక్క మహాత్ములు జ్ఞానులు కూడా సర్వేశ్వరుని యొక్క కార్యములో వాళ్ళు కూడా కొంతవరకు బాధ్యతను వహించే విధానం. అట్లాగా వచ్చేటువంటి వారే ఈ మహాత్ములు జ్ఞానులు అని చెప్పనేటువంటిది. అది భగవత్ కార్యములో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. అది కేవలం బ్రహ్మవేత్త స్థాయిలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ తలంపు ఉండే విధానం ఉంటుంది. కానీ బ్రహ్మవేత్త స్థాయి దాటి బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠులు అనేది కూడా చెప్తారు. కనుక ఈ బ్రహ్మజ్ఞాన విధానంలో బ్రహ్మవేత్త స్థాయి దాటితే బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠులు అని చెప్పనంటారు. బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ట అనేటువంటి యొక్క స్థాయికి వెళ్ళిపోయినటువంటి వారికి ఏ తలంపు ఉండదు. నేను లోకంలోకి రావాలి, జ్ఞానబోధ చేయాలి, అందరిని తరింపజేయాలి అనేటువంటి యొక్క ఆలోచనలు ఇక వాళ్ళకి ఉండే అవకాశాలు లేవు. వాళ్ళని అవధూతలు అంటారు, బాల ఉన్మత్తులు అని చెప్పని అంటారు. ఇక వారు కేవలం బ్రహ్మావలోకనం చేసుకుంటూ ఇక లోపల ఉండిపోవడం తప్ప వారికి బయటికి వచ్చేటువంటి పని కూడా వాళ్ళకే ఉండదు. ఇక అది ఒక తరహా స్థాయి అన్నమాట. అది అవధూతలు అనేటువంటి ఒక పేరుగా చెప్పుకొచ్చే మాట. కేవలం బ్రహ్మవేత్త స్థాయిలో ఉన్నటువంటి వారు మాత్రమే ఈశ్వరుని యొక్క ఉపాధికు శుద్ధ సాత్విక మరి మాయా శుద్ధ సాత్విక విద్య దాంతో చేరి ఉన్నారు కాబట్టి మరి ఈశ్వరుడు ఆయన యొక్క అంశగా ఉన్నటువంటి పూజ్య మహాత్ములు అందరూ కూడా ఈశ్వర స్వరూపులే. కనుక మహాత్ములను సేవించడం అనేటువంటిది ఏంటంటే ఈశ్వర సేవ ఫలితము అని చెప్పని అంటారు. మహాత్ములను సేవిస్తే ఈశ్వర సేవ ఫలితము అని చెప్పని అనగా నిర్వికారమై, నిరాకారమై, స్వప్రకాశమై, సర్వవ్యాపకమై, మాయాపతిగా ఉన్నటువంటి ఈశ్వరుడు కంటి కనబడేటువంటి స్వామి కాదు. కానీ ఇక్కడ ఈశ్వరాంశతో ఉన్నటువంటి బ్రహ్మవేత్తలు, జ్ఞానులు వీరు కరచరణాది అవయవాలు కలిగి ఉన్నారు. మన కళ్ళ ముందు మెదిలేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కనుక వారితో సంభాషించుకునే విధానం, వారి యొక్క అనుగ్రహము, సేవాభాగ్యము ఇవన్నీ కూడా లభించే విధానం ఉంటుంది బ్రహ్మవేత్తలు కాబట్టి. వీళ్లకు దేహం అనేది ఉన్నది, ఆయనకు దేహం అనేది లేదు. ఆయనకు దేహం లేకపోయినా ఆయన కూడా మరి లోకంలో అవసరం పడ్డప్పుడు నేను కూడా దేహం తీసుకుంటున్నాను అనే మాట ఆయన చెప్తున్నాడు. సంభవామి యుగే యుగే, దేహం తీసుకుంటున్నాను అనేటువంటి మాట. స్వమాయ స్వసంకల్పముతో వారు దేహం తీసుకునే విధానం ఉంటుంది. ఆ ప్రకారంగా దేహం ధరించి లోకంలోకి వచ్చినప్పటికీ కూడా వారు సామాన్య మానవుల్లాగా బద్ధులై ఉండే విధానం కాదు, వారు ముక్తులయ్యే ఉంటారు. ఏ ప్రకారంగా జ్ఞానులు ముక్తులై దేహ విలక్షణులై విదేహులై దేహ విలక్షణులై దేహములో ఉన్నటువంటి వారి సంచార విధానం కలిగి నిరంతరముగా స్వరూపానుసంధానముతో
బ్రహ్మజ్ఞానముతో బ్రహ్మతత్వముతో ఆనందాన్ని పొందుతూ బ్రహ్మములు విలీనమవుతూ ఉండేటువంటి యొక్క వారు ఏ ప్రకారంగా ఈశ్వర స్వరూపులుగా ఉన్నారో అట్లాగా మరి అంతటా వ్యాపకమై ఉన్న సర్వేశ్వరుడు కూడా మరి తన అవసరాన్ని బట్టి లోకంలోకి రావడం అనేటువంటిది ఉంటుంది. మామూలుగా చూడండి, మీరు ఆసుపత్రులకు పోతూ ఉంటారు చాలామంది పేషెంట్లు. పోయినప్పుడు వాళ్ళకి ఏదైనా కాలు గాయమైనా చేతి గాయమైనా ఎక్కడ టించర్ వేయాల్సి వస్తే, ఇంజక్షన్ చేయాల్సి వస్తే, కట్టు కట్టాల్సి వస్తే ఇవన్నీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి పరీక్ష డాక్టర్ గారి యొక్క సిబ్బంది వాళ్ళు చూసుకుంటారు, నర్సులు చూసుకుంటారు. దాని డాక్టర్ గారు ఏం అవసరం లేదు. ఎవరైనా వచ్చి కాస్త కాలు గాయమైతే దానికి టించర్ వేసి కట్టు కట్టడమో, ఇంకేదన్నా చిన్న చిన్న ఇలాంటివి అయితే ఇంజక్షన్లు చేయటమో, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి యొక్క డాక్టర్ గారి యొక్క పరివారమే చేస్తూ ఉంటుంది. ఇంకేదైనా పెద్ద పెద్ద పనులు చేయాల్సి వస్తే కంపౌండర్లో చేసే అవకాశం ఉండదు. డాక్టర్ గారే చేయాల్సి ఉండదు. పొట్టలు కొయ్యాలన్నా, ఇంకేదన్నా కొయ్యాలన్నా, లోన పుండ్లు బయటకు లాగాలన్నా, ఇంకా అలాంటి పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డాక్టర్ మాత్రమే చేయాల్సి వస్తుంది. ఏదైనా మరి ఆ యొక్క శరీరానికి పట్టినటువంటి రుగ్మతలను పోగొట్టడమే కదా అది డాక్టర్ గారి సిబ్బంది అయినా, ఇంకా డాక్టర్ గారు అయినప్పటికీ కూడా ఆ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను దూరం చేసి ఆ యొక్క వానికి చక్కటి సుఖము, శాంతిని, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడమే వాళ్ళ యొక్క ఉద్దేశం. ఆ ప్రకారముగా మరి ఈ యొక్క విశ్వములో ఏర్పడేటువంటి యొక్క సమస్య ఎట్లయితే శరీరంలో మరి ఆ బ్యాక్టీరియా సంబంధ కణజాలం అంతా పెరిగిపోయి అనారోగ్యాలకి హేతువు చేస్తూ ఉంటాయో, శరీరాన్ని ధ్వంసం చేస్తూ ఉంటాయో, అనేక ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయో అలాంటి వాటిలను నశింపజేసి శరీరాన్ని సరైనటువంటి యొక్క రీతిలో ఆరోగ్యవంతంగా పెట్టే విధానం డాక్టర్ చేసే పని. ఆ ప్రకారంగానే ఈ యొక్క విశ్వం అనేటువంటిది కూడా ఒక శరీరమే, ఈశ్వర శరీరం. అలాంటి యొక్క శరీరములో బ్యాక్టీరియా సంబంధ దుష్టజాలం, ఘనజాలం, రాక్షసులు, హింసాపూరితమైనటువంటి వాళ్ళు ఇలాంటివి చెలరేగినప్పుడు మరి డాక్టర్ గారు చేసేటువంటి పనిలాగానే స్వామివారు కూడా మరి అలాంటి యొక్క దోషాలని తీసివేసే విధానం చేయాలి. ఏదైనా సామాన్యమైనటువంటి యొక్క మానవులకు ధర్మాలు చెప్పాల్సి వస్తే, జ్ఞాన సంబంధ విషయాలు చెప్పాల్సి వస్తే మహాత్ములు వారి వంతుగా వాళ్ళు చేస్తారు. తత్వశాస్త్రాన్ని ఆసరాగా చేసుకుని సమస్త మానవాళ్ళటువంటి తామసిక సంబంధమైన ప్రవృత్తులను, తామసిక సంబంధమైనటువంటి యొక్క మార్గాల నుంచి వాళ్ళని బయటకు లాగి మంచి మార్గంలో పెట్టే విధానముగా ఆసుపత్రిలో కాంపౌండర్లు ఏ ప్రకారంగా చిన్న చిన్న చికిత్సలు చేసినట్లుగా ఈ మానవ సముదాయాన్ని మంచి మార్గంలో పోయే విధానముగా, తాత్విక మార్గంలో పోయే విధానముగా, మంచిగా జీవించే జీవన విధానము, ఈ ప్రకారంగా వాటి యొక్క వ్యక్తిత్వంలో మంచి మార్పులు తేవటానికి భగవద్గీత, ఉపనిషత్తులు, ఇతర భారత భాగవత శాస్త్రాలు ఇవన్నీ అందించి వాని యొక్క వ్యక్తిత్వంలో ఏవైతే ఉండకూడదో ఆ ఉండకూడనటువంటి యొక్క భాగాలను తొలగించి ఏ ఉంటే వాడు చక్కగా సుఖవంతముగా జీవిస్తాడో అలాంటి విధానముగా చాలా వరకు లోకంలో ఈశ్వరాంశగా ఉన్నటువంటి యొక్క మహాత్ములు ఈశ్వర కార్యముగా వాళ్ళు చేస్తారు. అయితే అలాంటి మహాత్ముల యొక్క మరి వాళ్ళ ప్రయత్నానికి కూడా సాధ్యం కాని పరిస్థితిగా పోయినప్పుడు ఇక భగవంతుడే దానిని పూనుకోవాల్సి వస్తుంది. కాంపౌండర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి సాధ్యం కానటువంటి రుగ్మతలే ఉన్నట్లయితే అలాంటి విషయాలలో ఇక డాక్టర్ ఎట్లాగా పూనుకొని చికిత్స చేస్తాడో ఆ విధంగా మరి సర్వేశ్వరుడు కూడా ఆ ప్రకారంగా అవతారం తీసుకొని లోకాన్ని చక్కదిద్దటానికి ఆయన ప్రయత్నం చేసే విధానంలో భాగమే ఈ అవతార సిద్ధాంతము అనేటువంటి అవతార సిద్ధాంతం. కాబట్టి ఆయన దేహం తీసుకోవాలి, తీసుకుంటేనే లోకంలో ఏదన్నా కార్యం చేసే అవకాశం ఉంటుంది. దేహం తీసుకోకపోతే చేసే అవకాశం ఉండదు. కాబట్టి పరమాత్మ కూడా గీతలో
తాను కూడా పుడుతున్ననేటువంటి విషయం. అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరః అపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ స్వాం, తన స్వకీయమై ఉన్నటువంటి ప్రకృతిని అధిష్టాయ ఆధారముగా చేసుకుని సంభవామి, లోకంలోకి వస్తున్నాను అని చెప్పని అన్నాడు. అలాగా వచ్చిన విధానమే మరి స్వామివారి యొక్క అవతారములు అనేకములు ఉన్నా కానీ దాంట్లో కృష్ణావతారం చాలా విశేషముగా సంతరించుకున్నటువంటిది. ధర్మావతారముగా రాముడైతే భగవత అవతారముగా కృష్ణ పరమాత్మ వారిని సేవించుకునేటువంటి విధానము విశేషముగా మరి గోకులాష్టమిగా ఉన్నటువంటి ఈ కృష్ణాష్టమిగా పేరుగాంచి ఉన్నటువంటి ఈ సమయంలో అన్ని చోట్ల కృష్ణ పరమాత్మల వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించుకునే విధానం ఉంటుంది. మరి ఆ కృష్ణ పరమాత్మ యొక్క సేవా విధానములో సమస్త మానవులు కూడా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని పొందేటువంటి విధానము. మరి భగవదవతారాలు అనేకం ఉన్నా కానీ వాటిల్లో విశేషముగా ఉండేటువంటివి రామావతారము కృష్ణావతారముగా చెప్పుకోవటం జరుగుతుంది. ఎక్కువ కాలం ఈ భూమి మీద సంచరించినటువంటి అవతారం భగవంతుడు తన యొక్క పాదముతో ఈ ధరణిని పునీతం చేశాడు, పులకరింపజేశాడు. ఎంతో కాలముగా ఈ యొక్క లోకములో ఆయన అవతరించి ఉన్నటువంటి విధానముగా మరి రామావతార కృష్ణావతారముల యొక్క విధానముగా మరి ఆదికవి వాల్మీకి రాముని గురించిన విధానములో రామాయణం రచించగా కృష్ణ పరమాత్మల వారి యొక్క దివ్య లీలలను తెలియజేస్తూ భాగవతమును పోతన అనగా వేదవ్యాసుల వారు అందించినటువంటి విధానము, ఈ రెండు కూడా మానవాళికి చాలా ముఖ్యమై ఉన్నటువంటి గ్రంథములు. రామాయణము భాగవతం రెండు కూడా. ఎందుకంటే రామాయణం అనేటువంటిది రాముని యొక్క రామస్య అయనం, రాముని యొక్క మార్గం, ధర్మ మార్గము, ధర్మ నిరతి అనేటువంటి విధానములో మానవులను మానవత్వం గలవారిగా మాననీయులుగా మంచి మార్గంలో పయనింపజేసే విధానముగా మరి రాముడు అనే అవతారం లోకానికి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి విధానం అయితే, మరి భాగవతం కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు మంజులతాశోభితమును సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునైవెలయు భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై అన్నాడు. భాగవతంలో లలిత స్కందము కృష్ణమూలము సుఖాలు శుక భగవానుల వారు బోధించినటువంటి యొక్క కృష్ణమూలము కృష్ణతత్వాన్ని ప్రధానముగా బోధించే గ్రంథమే భాగవతం అని చెప్పేశారు. మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబు నైవెలయు. మంచి ఘట్టములుగా ఎన్నో అనేకటువంటి యొక్క విశేషణాలతో చేరి ఉన్నటువంటి భాగవతం. ఆ భాగవతంలో మరి చూస్తే తాత్విక అంశములు చాలా ఉంటాయి. ప్రధానముగా కృష్ణ పరమాత్మల వారి అవతార ఉద్దేశం దుష్ట సంహారము అనేది ఒక అంశమైతే, లోకానికి మరి మంచి జ్ఞాన మార్గాన్ని బోధించే విధానం. రామావతారం ఒక మంచి సౌమ్యముగా ఉన్నటువంటి సుందరోపేతమైనటువంటి అవతారం. దాంట్లో ధర్మ నిరతి అనేటువంటి ప్రధాన అంశముగా సాగగా, ఒక ప్రవాహముగా సాగగా మరి కృష్ణ పరమాత్మ యొక్క లీలా విధానములు ఆయన గారు లోకానికి చక్కటి జ్ఞాన మార్గాన్ని బోధించినటువంటి విధానం. ఇదే భగవద్గీత సందేశం. కృష్ణుడు మనకు ఇచ్చినటువంటిది భగవద్గీత సందేశం. సమస్త ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు సాధారణంగా ఎవరికీ కూడా అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటివి కావు. ఈశ కేన కట ప్రశ్న ముండ మాండిక్య ఐతరేయ తైతరేయ అవతారాన్ని కాదు.
అనేక ఉపనిషత్తులన్నీ కూడా సామాన్య మానవునికి అందుబాటులో లేవో. అవి కేవలం ఋషులు యోగ తపస్సు ద్వారా ఇచ్చినటువంటి యొక్క వాంగ్మయం, సర్వేశ్వరుని యొక్క ప్రోక్తమై ఉన్నటువంటి ఉత్తర భాగముగా పేరుగాంచినటువంటి ఉపనిషత్తులు బ్రహ్మగమయతి త్యోపనిషత్తు. అవి చదవాలన్నా ఇబ్బంది, అర్థం చేసుకోవాలన్నా చాలా కష్టం. కాబట్టి ఆ ప్రకారంగా ఉన్నటువంటి వాట్లను మరి ఎట్లా సామాన్య మనం అందుకునే అవకాశం ఏర్పడుతుంది? మరి ఆ జ్ఞానం అందితేనే మానవ జీవితం సాఫల్యం చెందే అవకాశం ఉన్నది. కేవలం ధర్మములు అనబడేటువంటివి మోక్షాన్ని కలగజేయలేవు. ఈ ధర్మములు, ధర్మ మార్గం అనేటువంటిది లోకంలో ముఖ్యంగా నడవాల్సి ఉంటుంది. సమాజ సంబంధమై ఉన్నటువంటి, కుటుంబ సంబంధమై ఉన్నటువంటి మానవ జీవితం సవ్యముగా నడవటానికి, ప్రశాంతంగా సాగటానికి, 10 మందిలో మంచి పేరుని సంపాదించుకోవటానికి, సుఖమయ జీవితాన్ని జీవించడానికి, అందరూ కలిసిమెలిసి శాంతియుతముగా జీవించడానికి జీవన సరళి, జీవన విధానాలని సకదిద్దే విధానముగా ధర్మ మార్గముగా రామాయణం అనే అంశం ఉంటే, మరి కృష్ణ పరమాత్మ యొక్క వారి యొక్క ఆవశ్యకత ఏమిటని చెప్పనే మాట చూసినట్లయితే ప్రధానముగా ఉన్నటువంటి విధానం నివృత్తి మార్గం వైపుకి మానవుణ్ణి ప్రయాణం చేయించటము. అది కృష్ణ పరమాత్మ యొక్క అవతార విశేషం. ధర్మ సంస్థాపనార్థాయ, దుష్టులను సంహరించటం, శిష్టులను కాపాడటం ఒక అంశమైతే, ప్రధాన అంశం ఏంటంటే భగవతత్వముగా, భగవదంశగా, భగవద విభూతిగా చేరి ఉన్నటువంటి సర్వేశ్వరుడు మరి మానవాళి తరించటానికి చక్కటి జ్ఞాన మార్గ అంశాన్ని వాళ్ళకి అందించాలి. అందిస్తే కదా సులభముగా వారు మరి మోక్ష మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. అర్థం చేసుకోలేనటువంటి యొక్క అంశములుగా చేరి ఉన్నటువంటి వాటిని వీడు ఎట్లాగా వాటిని అధ్యయనం చేయగలిగే అవకాశం ఉంటుంది, సులభంగా మార్గంలో పోయే అవకాశం ఉంటుంది. కాబట్టే పరమాత్మ మరి భగవదావతారంగా ఉన్నటువంటి యొక్క తాను మోక్షం ప్రధానమై ఉన్నటువంటి ఈ యొక్క అంశం కాబట్టి మానవ జీవితానికి, మానవ జన్మలో మాత్రమే సాధించగలిగేటువంటిది మోక్షం అనేటువంటి అంశం. కనుక మోక్షాన్ని పొందాలని చెప్పానంటే ఒక మానవ దేహములో ప్రవేశించి ఉన్నటువంటి ఒక జీవునికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ విశ్వంలో 83,99,999 రకాలైనటువంటి జీవులు ఎన్నో ఉన్నాయి, లక్షల కోట్లు జీవులు ఉన్నాయి. కనుక ఆ జీవులలో పడి పుట్టి సచ్చి భవసాగరాన్ని ఈది ఎట్టకేలకు మానవ జీవితం అటువంటి యొక్క ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి గట్టెక్కి వాడు తరించాలని చెప్పి అన్నట్లయితే వానికి మరి జ్ఞాన మార్గం అలవడాలి. అంటే ఆ జ్ఞానాన్ని వాడు అందుకుంటేనే, ఉపనిషత్ జ్ఞానాన్ని అందుకుంటేనే వాడు మరి అక్కడి నుంచి గట్టెక్కి తాను తరించే అవకాశం ఏర్పడుతుంది. అది కనుక లేకపోయిందా అంటే మళ్ళా ప్రవాహంలో పడి కొట్టుకుపోవడమే. ఎంతకాలంగా ఈ జీవులు వస్తూ ఉన్నారు, ఎన్ని యుగాలుగా వస్తూ ఉన్నారు. ఉండి ప్రాణి యుగములు జన్మించు, యుగముల పర్యంతం వరకు లోకములో జీవులు దేహములు ధరిస్తూ వస్తున్నటువంటి విషయముగా మరి మన ఉపనిషత్తులు బోధిస్తున్నటువంటి అంశము. జన్మ సిద్ధాంత విధానములో అనేక శరీరాలులోనున్న జీవుడికి వచ్చే విధానం కాబట్టి ఈ ప్రకారముగా భవసాగరాన్ని, మృత్యురూప సంసార మరణ మృదంగ జీవితాలను గడుపుకుంటూ వస్తున్నటువంటి జీవుడు అనేక శరీరాలు, చిన్నవి, పెద్దవి, మొక్కలుగా, చెట్లుగా, పుట్టలుగా, చేవలుగా, దోమలుగా అనేకమైనటువంటి యొక్క శరీరాలను ధరించి వచ్చేటువంటి ఆ యొక్క మరి నదిని ఈదుకుంటూ వచ్చాడు. ఒడ్డుకు కొంచెం చేరుకున్నాడు. ఒడ్డుకు చేరుకోవటం అంటే కాస్త మానవ దేహం రావటం అని చెప్పని. కాబట్టి ఆ మానవ దేహంలో వానికి ఏమైనా ఉపనిషత్ జ్ఞానం అందినట్లయితే దాన్ని పట్టుకుని గట్టెక్కి ఇక వాడు తరించే అవకాశం ఏర్పడుతుంది. మరి ప్రకారంగా ఉన్నటువంటి యొక్క మానవునికి అనూహ్యమై ఉన్నటువంటి యొక్క తాత్విక విషయాలు సులభముగా అందుబాటుకు రావాలని చెప్పనంటే మరి ఎవరో ఒకరు ఆ పని చేయాల్సి ఉంటుంది. కానీ ఉపనిషత్తులు ఇచ్చిన సర్వేశ్వరుడే కాబట్టి
ఆయన ఇచ్చినటువంటి యొక్క వాటికి నిర్వచనం ఆయనే చెప్పాలి, ఎవరో చెప్పే అవకాశం కాదు. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అన్నారు కాబట్టి మరి ఆయన ద్వారా ఇవ్వబడ్డటువంటి ఉపనిషత్తులను వాటి యొక్క అర్థాలను ఆయనే సులభతరం చేసి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత కనుక, సామాన్య మానవులకి అవి అంతుచెక్కనటువంటి విషయం కనుక మరి ఆయన గారు భగవదావతారముగా వచ్చినటువంటి యొక్క స్వామి ముఖ్య కార్యం లోకానికి జ్ఞాన మార్గాన్ని అందించేటువంటి విధానములో చక్కటి జ్ఞానతత్వాన్ని విడమరచి సులభముగా అర్థమయ్యే రీతిలో కర్మ సంబంధమై ఉన్న అంశాలు కర్మయోగములో, జ్ఞాన సంబంధమై ఉన్న అంశాలు జ్ఞానయోగములో, ఆత్మ సంయమనం మనో సంయమనం చేసేటువంటి యొక్క అంశములో ఆత్మ సంయమ యోగములో, బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేసే విధానముగా 8వ అధ్యాయములో తన యొక్క స్వరూప విభూతులు తెలియజేసే విధానముగా 10వ అధ్యాయములో తన యొక్క విశ్వం యొక్క ఆకారం ధరించి ఉన్నటువంటి సర్వేశ్వరుడే ఉన్నట్టు తన స్వరూపాన్ని ప్రస్ఫుటముగా తెలియజేసే విషయముగా 11వ అధ్యాయం, తనను భక్తిపూర్వకముగా ఆరాధన చేసే విధానములో భక్తి యోగము, ఇట్లా క్షేత్రము క్షేత్రజ్ఞుడైనటువంటి యొక్క విషయాలు స్పష్టం చేసే విషయముగా మరి 13వ అధ్యాయముగా సాత్విక రాజసిక తామస్య గుణాలు, వాటి ప్రభావాలు, వాటి యొక్క వ్యవహారాలు, అవి ఎట్లాంటి విధానంగా ప్రవర్తిస్తాయి, ఏ ప్రకారంగా వాటి యొక్క మరి నా గమనం ఉన్నది, వాటి బారిన పడితే అట్టి మానవుడు ఎలాంటి గతికి చేరుకుంటాడు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్యే తిష్టంతి రాజస, అదో గచ్చంతి తామస. ఇట్లా గుణాల బారిన పడ్డటువంటి వాడు ఎలాంటి గతులు చేరుకుంటాడనేటువంటి విషయాన్ని స్వామిగారు గుణత్రయ విభాగ యోగములో తనను ఆరాధించినట్లయితే ఎలాంటి విధానమో తన యొక్క స్వరూపానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుందో పురుషోత్తమ ప్రాప్తి యోగముగా 15వ అధ్యాయం. ఇట్లాగా మరి ఉపనిషత్తులలో తాను అందించినటువంటి యొక్క విషయం సామాన్య మానవులకు అందుబాటుకు వచ్చే విషయం కాదు కాబట్టి మరి ఆయనే ఇలాంటి జ్ఞానాన్ని మళ్ళా మానవ సముదాయానికి ఇవ్వాలి కనుక ఈ ప్రకారముగా అత్యద్భుతమై ఉన్నటువంటి యొక్క విభూతి భగవద్విభూతి భగవద్గీత ప్రబోధం అనేటువంటిది అత్యద్భుతమై ఉన్నటువంటి యొక్క భగవద్గీత, దాన్ని అందుకొని ఎంతోమంది మహాత్ములు తరించారు. ఏమి సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీహి భోక్త దుగ్ధం గీతామృతం మహత్. గీతామృతాన్ని ఎంతమంది తాగారు, ఎంతమంది ఆస్వాదించారు, ఎంతమంది తరించారు, ఎన్నో లక్షల మంది తరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా మరి ప్రధానముగా స్వామివారి యొక్క అవతారంలోని గొప్ప విశేషం ఏంటని చెప్పానంటే ఉపనిషత్తులలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సరళీకృతం చేసి సులభముగా అందుబాటుకు తీసుకొచ్చి ఇచ్చినటువంటి విధానం కృష్ణ పరమాత్మల బారిలో ఉన్నటువంటి గొప్ప విభూతి. ఆ ప్రకారముగా చూసినట్లయితే మరి సాకార ఆకారముగా భగవంతుడు వచ్చినప్పుడే అందరికీ కూడా ఆరాధనకు ఒక యోగ్యత ఏర్పడుతుంది. నిర్వికారమై నిరాకారమై స్వప్రకాశమై చేతనాత్మికమై ఇంద్రియ అగోచరమై ఉన్న స్వరూపాన్ని ఆరాధించేటువంటి విధానములో ఉత్తములై ఉన్నటువంటి వారు, యోగ్యులై ఉన్నటువంటి వారు, సంస్కారం కలిగి ఉన్నటువంటి వారు, సుకృతం కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా ఉన్నటువంటి యొక్క సామాన్య మానవులకు ఆ యొక్క తత్వాన్ని అందుకోవటం అని చెప్పనంటే కష్టము అనేటువంటి మాట పరమాత్మయే 12వ అధ్యాయంలో బోధిస్తారు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్త హి గతి దుఃఖం దేహవద్భి అవాప్యతే. క్లేశ అధికతరః తేషాం వారికి క్లేశ అధికతరః అన్నాడు. క్లేశం దుఃఖం, అధికతరం అధికతరం అధికతమం. కాబట్టి ప్రకారంగా అది కొంచెం కష్టసాధ్యమై ఉన్నటువంటి యొక్క విధానం నివృత్తి మార్గంలో పోవటం అంటే సామాన్య విషయం కాదు. అనేక జన్మలుగా ఉన్న కర్మవాసనలు సతాయిస్తాయి, అనాదిగా ఉన్న మూలా విద్య అడ్డుపడుతుంది. ఈ ప్రకారంగా చాలా మరి అనాత్మ అనేటువంటి దానిని జయించడం అని చెప్పానంటే పెద్ద పోరాటమే దానికి ఉన్నటువంటిది.
కనుక మానవులు కొంత భక్తిభావాన్ని పెంపొందింపజేసుకొని సద్గుణాలను పెంపొందింపజేసుకొని మంచి నడవడిక సంపాదించుకోవటానికి మనిషికి ఉపయోగపడేటువంటి యొక్క అంశము సాకారాంశం. సాకారంచ నిరాకారం సగుణంచ నిర్గుణం. కాబట్టి భగవంతుడు సాకారముగాను నిరాకారముగాను అన్నట్లుగా మరి అవతారము యొక్క విశేషం చూసినట్లయితే సామాన్య మానవులు కూడా ఆ యొక్క భగవంతుని యొక్క సాకారమై ఉన్నటువంటి యొక్క రూపాన్ని ఉపాసించుకోవటానికి ఆరాధించుకోవటానికి అనువుగా ఉంటుంది. దానిని ఆసరాగా చేసుకుని క్రమక్రమంగా అతడు తన యొక్క సంస్కారాన్ని పెంపొందింపజేసుకుని తన మార్గాన్ని నివృత్తి వైపుకు పయనింపజేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్లే భగవంతుని యొక్క విషయంలో సాకార అంశాన్ని లోకంలో నెలకొల్పారు. ఆ ప్రకారం భక్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భక్తి నుంచే జ్ఞానంలోకి పోవాలి. ఒక్కసారిగా జ్ఞానంలోకి వచ్చేసావు అని చెప్పినట్టే కూడా అది ఇబ్బంది పడే పరిస్థితి. భక్తి లేకుండా జ్ఞానం వచ్చేసిందా అని చెప్పినట్టు దానివల్ల జ్ఞానాహంకారం కలిగే అవకాశం ఉన్నది. అహంకారం వివిధ రూపాలుగా ఉంటుంది. ఏ ఒక్క వస్తువు కనుక దరిచేరిందా అని చెప్పనంటే ఎమ్మటి అహంకారం తలెత్తుతుంది. డబ్బు వస్తే ధనం వచ్చిందా అంటే ధనాహంకారం అని చెప్పని అన్నారు. పదవి వస్తే పదవి అహంకారం. ఇట్లాగా అహంకారం ఒక్కొక్క స్థాయిని బట్టి ఒక్కొక్క రకంగా అది ఎదుగుతూ ఉంటుంది. ఏమాత్రం కొంచెం జ్ఞానం వచ్చిందా అంటే 4 శ్లోకాలు, 4 పద్యాలు, 4 తత్వాలు, 4 మాటలు చెప్పడం వచ్చేసిందా అని చెప్పనంటే దాంతో వానికి జగద్గురు స్థాయికి వాని మనసు ఎదుగుతుంది. ఇక అక్కడి నుంచి నాకు పల్లకి సేవలు, పూజలు అన్నీ కూడా కావాలని చెప్పనే విధానంగా వాళ్ళు ఎగబడుతూ ఉంటారు. కాబట్టి ప్రకారముగా అవగాహన లేకుండా ఆధ్యాత్మిక అధ్యయనం చేసినట్లయితే ఇలాంటి ప్రవృత్తులు ఏర్పడతాయి. కాబట్టి ముందుగా భక్తిలో తరించాలి. ఆ భక్తి నుంచి జ్ఞానాన్ని అందుకోవాలి. అప్పుడే ఆ జ్ఞానం వానికి మంచిగా ఉపకరిస్తుంది జీవితంలో. చెట్టు నుంచి ముందుగా పువ్వు వస్తుంది, పువ్వు నుంచి పిండి వస్తుంది, ఆ పిండి కాయ అవుతుంది, కాయే పండు అవుతుంది. ముందు వచ్చేది పువ్వు. ఆ పువ్వుని భక్తితో పోల్చారు. పుష్పం భక్తితో పోలుస్తారు. ఆ తర్వాత పిండి, కాయ, పండు అనేది జ్ఞాన విధానంగా వస్తుంది. అట్లాగా మనిషిలో భక్తిభావం అనేటువంటిది వచ్చినప్పుడే అందులో నమ్రత, విధేయత, చక్కటి ఆచరణ, మంచిగా మాట్లాడటము, 10 మందిని గౌరవించడము, 10 మంది పట్ల మర్యాదగా పాటించడము, పెద్దలను గౌరవించడము, తల్లిదండ్రులను పూజించడము, గురువులను సేవించడము, ఇచ్చే సద్గుణాలన్నీ కూడా ఈ భక్తి విధానంలో వస్తాయి. కాబట్టి ఆ భక్తికి మరి ఆధారమై ఉన్నటువంటిది ఏంటంటే మరి భగవంతుని యొక్క సాకారాంశము, రామకృష్ణ అవతారములుగా ఉన్నటువంటి సాకారాంశము. వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన బలికేటి పరమార్థమో బోధితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు చింతించ యోగీంద్రుల చిత్త సరోజముల సతతము నిలచి సాకారము చింతించ యోగీంద్రుల చిత్త సరోజముల సతతము నిలచిన సాకారము. ఆ సాకారాన్ని వాళ్ళు ఉపాసన చేస్తారు. దాన్ని ఆసరాగా చేసుకొని మనస్సుని సంకల్పాల్లోకి పోనివ్వకుండా దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం, దివ్యమై ఉన్నటువంటి యొక్క భగవద్ ఆకారాన్ని అక్కడ దర్శించుకుంటూ ఉన్నట్లయితే దాంట్లో చలనత్వం పోతుంది. కాబట్టి నిశ్చల భావం తెచ్చుకోవటానికి యోగుల ప్రకారంగా ఉపాసిస్తారు. ఆ తర్వాత మనసు అనేది నిలకడగా, నిశ్చలముగా, ప్రశాంతముగా వచ్చేసిందా అని చెప్పనంటే
అక్కడి నుంచి ఆ మనస్సుని ఇక నిర్గుణ పరబ్రహ్మతత్వం వైపుకి ప్రయాణాన్ని కొనసాగించుకోవటం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ మరి మనస్సు అనేది ఎప్పుడూ కూడా ఒక చంచల స్వభావంతో పరుగులు తీసే విధానం. క్షణకాలం అది కూర్చోదు, పరుగులు తీస్తూ ఉంటుంది. ఆ ప్రకారం అలవిగాని విధానముగా మహావేగముగా పరిగెత్తేటువంటి యొక్క మనస్సును ఏదో ఒక ఉపాయం చేత దానిని అరికట్టాల్సి ఉంటుంది. ఉపాయత పరమాత్మ కూడా చెబుతాడు గీతలో, అసంయతాత్మనా యోగ దుష్ప్రాపయితి మే మతి వశ్య ఆత్మయతత శక్య ఆప్తం ఉపాయత అంటారు. కాబట్టి ఏ మార్గం అవలంబిస్తే నీకు మనస్సుని స్వాధీనం చేసుకునే విధానంలో సౌలభ్యత ఉంటుందో ఆ మార్గాన్ని నువ్వు అవలంబించు అన్నారు. ఆ విధముగా ఉన్నటువంటి వాటిలోనే చాలామంది వాళ్ళకి అందుబాటులో ఉన్న విధానముగా ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలుగా పెట్టుకొచ్చుకున్నారు. కొంతమంది భృగుటి మధ్యంలో చూస్తారు, కొంతమంది నాశాగ్రాన్ని చూస్తారు, కొంతమంది అయితే మరి ఎదురుగా మరి జ్యోతి పెట్టుకుని జ్యోతిని చూస్తారు, కొంతమంది విగ్రహాన్ని పెట్టి విగ్రహాన్ని చూస్తూ ఉంటారు. లేదు మనస్సు బాగా నిశ్చలముగా ప్రశాంతముగా తనకు వశమై ఉన్నటువంటిది అయితే మరి రెండు కన్నులు ముకులించి లోన ఆడుతున్నటువంటి శ్వాసను గమనిస్తారు. రెండు కన్నులు ముకులించి శ్వాసను మాత్రమే గమనించే విధానముగా రావటం అని చెప్పనంటే మనస్సు కొంచెం పవిత్రమై ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. అట్టి మనస్సే శ్వాస గమనికలో నిశ్చలంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆ మనస్సులో సాత్వికం కంటే రజస్సు తమస్సులు అధిక శాతంగా ఉన్నట్లయితే వారు ఆ శ్వాసను గమనిస్తూ కూర్చోగలిగేటువంటి విధానం ఉండదు. ఆ రెండింటి కారణంగా రాజసిక సంబంధమై ఉన్న ప్రభావము, తామసిక సంబంధమైన ప్రభావాలతో మరి వాళ్ళు ఎక్కువ శాతం ధ్యానం అనేటువంటి భాగములో ఈ సంకల్ప ప్రవాహంలో పడిపోవటమో లేదా నిద్రకి ఉపక్రమించటమో జరుగుతూ ఉంటుంది. అందువల్ల చాలామంది ధ్యానం చేసేటువంటి వాళ్ళల్లో చూస్తే మరి ఎక్కువ సమయం వాళ్ళు సంకల్పాలలోనే తేలియాడుతూ ఉంటారు. నిద్ర అనేటువంటి నదిలో మునకలు వేస్తూ ఉంటారు. ఈ రెండు కూడా ప్రధానంగా ధ్యానం చేసే వాళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం. చాలామందిలో ఇదే అంశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా ఏంటంటే కళ్ళు మూస్తే ఈ రెండు విజృంభిస్తూ ఉన్నాయి. కాబట్టి రజస్సు విజృంభించి సంకల్పములు, తమస్సు విజృంభించి ఈ నిద్ర అనేటువంటి వాటిలాగా చేసుకొస్తున్నాయి. కాబట్టి వాటి నుంచి బయటపడటానికి వాళ్ళు ఏం చేస్తారంటే కళ్ళు తెరిచి ముక్కు కొన చూస్తాము, ఎదురుగా ఒక జ్యోతి పెట్టుకుని ఆ జ్యోతిని చూస్తాము, లేదా విగ్రహం అనేది పెట్టుకుని ఆ విగ్రహాన్ని మాత్రమే దర్శించుకోవటము, ఇట్లాగా కొంత సాధన అనేటువంటి యొక్క అంశాన్ని వాళ్ళు కొంత బలపరుచుకోవటానికి చేసే ప్రక్రియ. దీన్నే పరమాత్మ భగవద్గీతలో ఉపాయత అన్న పదం వాడతారు. ఉపాయత అంటే ఏదో ఒక నీకు సౌలభ్యమై ఉన్న ఉపాయాన్ని అవలంబించి నీ మనస్సుని ఎటు పోనివ్వకుండా, సంకల్పాలలో పడిపోనివ్వకుండా, నిద్రలోకి పోకుండా ఉండేట్లుగా నువ్వు కాపాడుకోవాల్సి ఉంటుంది అర్థం. అలాంటి అవగాహన లేకుండా చాలామంది ఏంటంటే మేము ధ్యానం చేస్తామనే విధానములో ఆ కూర్చోవటం ఆలోచనలతోనే వాళ్ళ ధ్యానం కొనసాగబడటం, లేదా నిద్ర అనేటువంటి దాంట్లో మునకలు వేస్తూ ముందుకి కిందకి వెనక్కి వాలుతూ నానా అవస్థలు పడే విధానంగా ధ్యానాన్ని వాళ్ళు కొనసాగించుకుని లెగుస్తారు. ఇట్లాంటివి అలవాటు కాకూడదు. చాలామంది అవగాహన లేకుండా మరి వాళ్ళు వాటికే అంకితం అయిపోయి కూర్చున్న కాడి నుంచి ఆలోచనలు చేయటమో, లేదా ఆ కూర్చున్నంతసేపు నిద్రపోవటమో ధ్యానములో, ఇలాంటివి అలవాటు చేసుకోవటం వల్ల అది ఉపయోగం లేని వ్యవహారం. ధ్యానము అనేటువంటిది ఆ భావనగా రాదు. అందువల్ల ఏంటంటే అది కళ్ళు మూస్తే ప్రమాదం కాబట్టి కళ్ళు తెరిచి చేయమని చెప్పేసి అనే విధానముగా మీకు ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలుగా చెప్పుకొస్తారు. ఇక ఒకవేళ మనస్సులో మంచి సాత్వికం ఉంటే, మంచి సంస్కారం ఉంటే, రెండు కన్నులు ముకులించి శ్వాసను గమనించే స్థాయి నీకున్నట్లయితే ఏ మార్గం అవసరం లేదు. ఆ శ్వాసను గమనిస్తూనే అట్లాగే నిశ్చలముగా
ధ్యానములో ఉండిపోవచ్చు అన్నమాట. కనుక ఆ విధముగా ఉండలేనటువంటి పరిస్థితిగా ఉన్నటువంటి వారికే మరి ఇక్కడ సాకారం అనే అంశముగా చింతించే యోగీంద్రుల చిత్త సరోజముల సతతము నిలచిన సాకారము. దాన్ని కొంతవరకు ఏంటంటే ఆలంబనగా చేసుకొని తన మనస్సును వశం చేసుకునే విధానముగా పోతారు. కాబట్టి మరి ఇట్లాగా ఉపాసన చేసి భగవదారాధనగా చేసుకుని భక్తి మార్గంలో పయనించేటువంటి వారికి మంచి సదవకాశముగా ఉన్నటువంటి యొక్క భాగమే అవతారము యొక్క విధానం. రామకృష్ణావతారములుగా వాళ్ళని సేవించుకునే విధానం కొన్ని లక్షల మంది మనం చూస్తూ ఉన్నాం దేశంలో. వారి యొక్క ఆరాధనా ప్రక్రియలో స్వామివారిని సాకారముగా సేవించుకుంటూ ఉన్నారు. అట్లా సాకార విధానముగా సేవించి క్రమంగా తర్వాత నిరాకార నిర్గుణ పరబ్రహ్మం వైపుకి వాళ్ళ ప్రయాణం కొనసాగాలి. కాబట్టి ఈ ప్రకారముగా సర్వ మానవాళిని తరింపజేయటానికిగా భగవంతుడు కృష్ణావతారముగా వచ్చి ప్రధానముగా ఇచ్చేటువంటి యొక్క అంశం ఏంటంటే భగవద్గీత జ్ఞానతత్వము సులభముగా అందించటము. ఒకవేళ దుష్టులుగా ఉన్నటువంటి వాళ్ళను సంహరించటము అనే మాట ఉన్న చూశారా, అది కేవలం తాత్కాలికం మాత్రమే. బాగా సాగు చేసి దాంట్లో ఎరువేసి పైరు పెడతాడు రైతు. పైరు పెట్టిన తర్వాత దాంట్లో కలుపు మొక్కలు మొలిసి ఆ పైరును నాశనం చేయడానికి పూనుకుంటాయి. రైతు ఆ కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు లాంటివన్నీ కూడా పీకేస్తాడు, మొత్తం ఏరేస్తాడు. అంతటితో మొత్తం పూర్తయిందా అని చెప్పి అనుకోవడానికి అవకాశం లేదు. మళ్ళా ఒక వారం గడిచిందా అంటే మేము ఉన్నామనే విధానముగా మరలా ఆ యొక్క కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు మొలుస్తూనే ఉంటాయి. ఆ ప్రకారముగా లోకంలో ఈ దుష్టులు వీళ్ళను సంహరించటము, వీళ్ళని తొలగింపజేయటము అనే విధానముగా తన ఆ కార్యము కోసం అని చెప్పి అన్నట్లయితే అది తాత్కాలిక విధానమే. ఆయన ఉన్నంత కాలంలో ఆ విధంగా చేస్తాడు. ఆ తర్వాత వల్ల పుట్టుకొస్తాయి లోకంలో దుష్టశక్తులు పుట్టుకొస్తాయి, దుర్మార్గ విధానం అనేటువంటి పుట్టుకొస్తారు. అందువల్ల ఏంటంటే సర్వమానవాళిని కూడా చక్కటి జ్ఞాన విధానంగా తయారు చేసినట్లయితే వాళ్ళల్లో కొంతవరకు దుష్ట విధాన ప్రవృత్తులు అంతరించే అవకాశం ఏర్పడుతుంది. భక్తి ద్వారా జ్ఞానం ద్వారా వ్యక్తిలో వ్యక్తిత్వ విధానంలో మార్పులు వచ్చినట్లయితే అలాంటి ఆ మార్పు జీవితంలో శాశ్వతముగా స్థిరముగా ఉండే విధానము. కాబట్టి ఈ విధముగా స్వామివారు కరవాలం ధరించి అన్ని శరీరాలను కూడా వధించుకుంటూ పోవటం అనేది ఒక ప్రక్రియ అయితే అది శాశ్వత, అది స్థిరమైనటువంటి యొక్క మార్పు కాదు. ఎందుకంటే ఆ విధంగా వధించుకుంటూ పోవటం వల్ల మళ్ళా పుట్టే వాళ్ళ తర్వాత మళ్ళీ పుడతారు, మళ్ళీ పుడతానే ఉంటారు ఈ లోకంలో. అలాగా ఈ లోకంలో జనించేటువంటి యొక్క రాబోయే తరాలు కూడా జ్ఞానాన్ని అధ్యయనం చేసినట్లయితే అట్టి ఆ జ్ఞానం ద్వారా వాళ్ళల్లో వచ్చే మార్పు మంచిగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. చక్కటి మరి ఆ భగవంతుని యొక్క రూపముగానే ఉన్నటువంటి యొక్క అవతార విధానమే భగవద్గీతగా భావించుకోవచ్చు. కాబట్టి స్వామివారు వచ్చి కొంతకాలం విశ్వంలో ఉండి తన కరవాలముతో దుష్టులను సంహరించి సస్యశ్యామలముగా చేసినా ఎంతకాలం స్వామివారు ఉంటారు? ఆయన కూడా మళ్ళీ వైకుంఠం చేరుకోవటమే. ఆ చేరుకోవటంతో మళ్ళా ఈ దుష్ట సంతతి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలా ఏర్పడేటువంటి యొక్క ఆ జాతిని సమూలముగా ప్రక్షాళనం చేసే విధానముగా అవతారముగా ఉన్నటువంటి మరొక అవతారమే భగవద్గీత. కృష్ణావతారములో మరొక అవతారముగా ఉన్నటువంటి యొక్క అంశమే భగవద్గీత. ఇది వ్యక్తులలో సరైనటువంటి యొక్క మార్పును తీసుకువచ్చి వాళ్ళను మంచి మార్గంగా నడిపింపజేసే విధానముగా వచ్చేటువంటిది భగవద్గీత అని చెప్పేసి అని అలాంటి సందేశాన్ని ఇవ్వటమే ప్రధానముగా ఉన్నటువంటి అవతార సిద్ధాంతం, కృష్ణ పరమాత్మ యొక్క అవతారము అని చెప్పని. ఈ ప్రకారముగా ఇచ్చేటువంటి యొక్క మార్పు మానవునిలో శాశ్వతముగా స్థిరముగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో దుష్టులుగా ఉండేటువంటి వాళ్ళని చెప్పనేటువంటి విధానములో వధించుకుంటూ పోతే ఈ విశ్వంలో దాదాపుగా అందరూ కూడా వధింపబడేటువంటి వాళ్ళే. ఏదో రకంగా ఏదో రూపకంగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా హింసా ప్రవృత్తి అనేటువంటి దాగి ఉన్నది.
చట్టాలకు భయపడి, పాపాలకు భయపడి వ్యక్తి ముందుకు రావటం లేదు తప్ప, లేకపోతే స్వేచ్ఛ ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కడు కూడా లోన ఉన్నటువంటి ప్రవృత్తిని వ్యవహారంలోకి దించేస్తాడు. అందువల్ల వానికి వాస్తవం తెలియజేసి, సత్యాసత్య జ్ఞానములు తెలియజేసి, వాని యొక్క స్వరూప విధానాలను తెలియజేసి, అటు మానవుని యొక్క మార్గం ఏ వైపుకు ప్రయాణం చేసినట్లయితే వాడి జీవితం ధన్యత చెందుతుందో, వాడు తరించే అవకాశం ఏర్పడుతుందో, అలాంటి యొక్క మార్పుని శాశ్వతముగా చేసేటువంటి అవతారమే కృష్ణావతారంలోని మరొక అవతారమే భగవద్గీత యొక్క అవతారం. కృష్ణావతారంతో పాటు గీతామాత అవతారం కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. విశ్వంలో ఉన్నటువంటి యొక్క ప్రాణులకు స్వశిక్ష లేదు. అవన్నీ ప్రకృతి యొక్క సంఖ్యలలో బంధింపబడ్డాయి. అవి ప్రకృతి విధించినటువంటి యొక్క శాసనాలనే పాటించాల్సి ఉంటుంది. ప్రకృతి వాటికి ఎలాంటి యొక్క స్వభావాలను ప్రసాదిస్తుందో ఆ స్వభావంతోనే జీవించాల్సి ఉంటుంది. మృగం మృగత్వంతో జీవిస్తుంది, పశువు పశుత్వంతో జీవిస్తుంది, పక్షి పక్షత్వంతో జీవిస్తుంది. ఇట్లా లోకములన్నీ కూడా వాటి జీవితాలు నియంత్రణ చేయబడ్డాయి. ఆ నియంత్రణ అనుసరించి అవి నడుచుకోవడం తప్ప మరొక విధానముగా వారి యొక్క వ్యక్తిత్వాలలో మార్పు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇక వాటి యొక్క విషయంలో ఈ జ్ఞాన విధానం అనేటువంటిది అవసరం లేదు. కానీ మానవులలో మాత్రమే అనేకమైనటువంటి యొక్క వ్యక్తిత్వములు ప్రవేశించి, అనగా మానవుడు మానవత్వంతో జీవిస్తే పర్వాలా, కానీ మానవులలో మానవత్వం ప్రవర్తిస్తుందా అని చెప్పనంటే వానిలో పశుత్వము, మృగత్వము, రాక్షసత్వం ఇలాంటి పైశాచికత్వాలు లాంటి వ్యక్తిత్వాలు ఈ మానవుని యొక్క ఉపాధిలో ప్రవేశిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని అణిసివేసి సరైనటువంటి యొక్క కోణంలో వాటిని నడపటానికి మరి యొక్క తత్వశాస్త్రం ఎంతగానో ఆవశ్యకతమై ఉన్నది. ఎందుకంటే మృగప్రాయముగా ఉన్నటువంటి యొక్క సముదాయాన్ని చంపుకుంటూ పోతే ఏ ఒక్కడో మిగిలే అవకాశం లేదు లోకంలో. కనుక వాళ్ళను సరైనటువంటి యొక్క సమూలముగా మార్పు తేవాలని చెప్పి అన్నట్లయితే వానికి మరి వేద ప్రోక్తమై ఉన్నటువంటి ఉపనిషత్తుల యొక్క సందేశం సులభముగా మానవుని చేరుకోవాలి. ఎందుకంటే వేదమంతా కూడా స్వరయుక్తమై ఉంటుంది, స్వరబద్ధమై ఉంటుంది. దాన్ని అధ్యయనం చేయడానికి అందరికీ అవకాశం లేదు, కొద్ది మందికి మాత్రం అవకాశం ఉన్నది. ఇలా నిబంధనలు, నియమాలు కొన్ని వేదం యొక్క విషయంలో ఉన్నాయి. కానీ అలాంటి యొక్క నియమాల నుంచి బయటకు లాగి పరమాత్మ లోకానికి చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించి మీరు కూడా భగవత్ స్వరూపుల కాండి అన్నటువంటి అంశం. తాను ఏ భగవత్ స్వరూపమై ఉన్నాడో ఆయన చెప్పే మాట, మీరు కూడా భగవత్ స్వరూపుల కాండి అని చెప్పి అంటూ ఉన్నాడు. పశుప్రాయంగా పోతావేమో, మృగప్రాయంగా పోతావేమో, రాక్షసప్రాయంగా పోతావేమో, అడిపోవద్దు. సర్వోన్నతమై ఉన్నటువంటి యొక్క మానవత్వ సంబంధమైనటువంటి యొక్క జన్మ నీకు ప్రసాదింపబడింది. అలా ఏర్పడేటువంటి యొక్క మానవత్వపు సంబంధ జీవితాన్ని ఇంకా పెంపొందింపజేసుకొని మానవత్వం నుంచి దైవత్వానికి, దైవత్వం నుండి బ్రహ్మత్వానికి, బ్రహ్మజ్ఞానత్వానికి ఎదిగేటువంటి అవకాశముగా పరమాత్మ ఇవ్వటమే ఆ జన్మ యొక్క, పరమాత్మ యొక్క అవతారము యొక్క ముఖ్య ఉద్దేశము. తాను భగవంతుడిగా చెప్పుకున్నాడు. అహం బ్రహ్మణ ప్రతిష్ఠ అని చెప్పినట్టు, నేను భగవంతుణ్ణి, బ్రహ్మమును అని చెప్పుకున్నాడు. ఎందుకంటే స్వామివారు కూడా సాందీపుని యొక్క ఆశ్రమంలో సకల శాస్త్ర అధ్యయనం చేసి ఆ తర్వాత యోగ సాధన మార్గంలో ప్రయాణం చేసిన విధానం మనకు భారతంలో కనబడుతుంది, శాంతి పర్వంలో వస్తుంది. పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అవియును నదియును బుద్ధియందు దిగించి శుద్ధమైన నాలవ తెరవునలోలత రహితములుగాగా అన్నియును సంకలితములుగా నంచిత క్షేత్రజ్ఞునందు గూర్చిన వాడ ఈ పరమ ధ్యానమే మెగదన నొలసనొక లోకమునకు కొండొక్క వింతలేక విస్మయము పొందినామది వినగనరహమేని వినిపింపవే నాకు ఇత్తెరంగని భారతంలో వచ్చే అంశం. కాబట్టి పరమాత్మ మరి తన ఆయన యోగీశ్వరుడుగా ఆయన ఉన్నాడు. ఆయన ధ్యానం
పంచాత్మికం వైన పవనంబు నిగృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగవడ్డవి అవియును నదియును బుద్ధి ఎందు దిగించుద్ధమే నాలవ తెరవు యోగ సమాధి అన్నారు. అట్లాగా ఆయన యోగీశ్వరుడుగా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసిన విధానముగా యోగతత్వానుభవాన్ని బ్రహ్మతత్వానుభవాన్ని పొందిన విధానంగా మనకి భారతంలో వ్యాసుల వారు అందించినటువంటి యొక్క అంశము, ఆయన సకల వేదములు సాందీపనాశ్రమంలో అధ్యయనం చేసిన విధానము, అలాంటి యొక్క వాంగ్మయం లోకానికి సరళంగా రావాలి, అందరికీ సులభంగా అందాలి, అప్పుడే మానవ జాతి తరించే అవకాశం ఉంటుంది, ఉద్ధారకం చెందే అవకాశం ఉంటుంది అనేటువంటి విధానములో భగవంతుని యొక్క అవతారము ప్రధానమైనటువంటి యొక్క అంశము సర్వమానవాళిని మానవత్వం నుంచి దైవత్వానికి, దైవత్వం నుంచి బ్రహ్మత్వానికి, బ్రహ్మజ్ఞానులుగా తయారు చేసే విధానముగా స్వామివారి అవతారముగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే కృష్ణావతారములో చాలా విశేషాలు మనకి ఆ భాగవతం దశమ స్కంధంలో వచ్చే విధానం ఉంటుంది. సందర్భం కాబట్టి గోకులాష్టమిగా మనం కృష్ణాష్టమిగా స్వామివారిని సేవించుకున్న విధానములో అటు మరి ధార్మిక సంబంధమై ఉన్నటువంటి అంశాలు కావచ్చు, తాత్విక సంబంధమై ఉన్న అంశాలు కావచ్చు, ఇంకా అంతరార్థ సంబంధమై ఉన్న అంశాలు కావచ్చు, అనేకం వాటితో కలగలుపుకుని ఉన్నటువంటి విధానమే వేదవ్యాసుల వారు భాగవతాన్ని అందించారు. దాంట్లో ప్రధానంగా దశమ స్కంధం కృష్ణ పరమాత్మల వారి అవతార విశేషము. ఈరోజు మనం కృష్ణ పరమాత్మల వారి అవతారము యొక్క ఆవశ్యకత, ఆయన లోకానికి చక్కటి శాశ్వత పరిష్కారముగా జన్మ సార్థక విధానముగా ఇచ్చినటువంటి యొక్క సందేశము, సర్వ మానవాలు తరించడానికి గల మంచి మార్గం తెలియజేసిన విధానముగా కృష్ణ పరమాత్మ అవతార అంశాన్ని గురించి ఇంతవరకు మనం చెప్పుకోవటం జరిగింది. మిగతా అంశాలు కొన్ని కూడా మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.